హాయ్ ఫ్రెండ్స్, మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు మన మొబైల్ కోసం ఒక మంచి మ్యూజిక్ ప్లేయర్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో అది ఏ విధంగా ఉంటుందంటే చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు సైడ్ బార్లో మ్యూజిక్ ప్లేయర్ అనేది ఎనేబుల్లోకి వచ్చేసింది. సో దీన్ని నేను జస్ట్ స్లైడ్ చేస్తే నాకు మ్యూజిక్ ప్లేయర్ అనేది వచ్చేసింది. సో ఇంకొకసారి నేను స్లైడ్ చేస్తే నాకు సాంగ్స్ అనేవి కూడా వచ్చేసాయి. సో ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి మ్యూజిక్ ప్లేయర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ఎప్పటిలాగే మీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసేయండి. సో అందులో సెర్చ్ చేయండి ఎడ్జ్ ప్లేయర్ అని. సో ఈ విధంగా సెర్చ్ చేస్తే మనకు ఈ బ్లూ కలర్ అండ్ బ్లాక్ కలర్ మిక్సింగ్తో ఒక లోగో అనేది కనబడుతుంది. సో ఒకవేళ మీకు ఈ యాప్ అనేది దొరకకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. సో దాని ద్వారా కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈ యాప్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేస్తే మనకు ముందుగా కొన్ని పర్మిషన్స్ ఇవ్వమని అడుగుతుంది. సో వాటినన్నింటికి మనం పర్మిషన్స్ అనేవి ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా పైన ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ కనబడుతుంది కదా. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేస్తేనే మనకు మన డిస్ప్లే మీద ఇక్కడ రైట్ సైడ్లో కార్నర్లో మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా. సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసామంటే మనకు సింపుల్గా మన మ్యూజిక్ ప్లేయర్ అనేది వస్తుంది. సో ఒకవేళ ఇది వద్దనుకుంటే డిస్ప్లే మీద జస్ట్ మనం ట్యాప్ చేస్తే ఆ మ్యూజిక్ ప్లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఒకవేళ నేను చూడండి, ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్ అనేది ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తాను. సో ఈ విధంగా మ్యూజిక్ ప్లేయర్ అనేది వచ్చేస్తుంది. సో దాని తర్వాత నేను జస్ట్ ఈ విధంగా స్లైడ్ చేస్తే నాకు మ్యూజిక్ ప్లేయర్ అనేది నా డిస్ప్లే మీదకి వచ్చేస్తుంది. సో అలాగే ఇంకొకసారి స్లైడ్ చేస్తే మనకు మనం ఏవైతే మన సాంగ్స్ ఉన్నాయో అవన్నీ మనకు లిస్ట్ అనేది చూపిస్తుంది. ఒకవేళ మనకు వద్దంటే సింపుల్గా ఈ విధంగా స్లైడ్ చేసేసుకుంటే ఈ మ్యూజిక్ ప్లేయర్ అనేది హైడ్ అయిపోతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్గా మనం మ్యూజిక్ ప్లేయర్ని సెట్ చేసుకోవచ్చు. ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేసామనుకోండి, ఇప్పుడు మనం మ్యూజిక్ ప్లేయర్ అనేది ఓపెన్ చేయాలంటే మనం మళ్ళీ ఆ అప్లికేషన్ అనేది బ్యాక్ వెళ్ళి తర్వాత మ్యూజిక్ ప్లేయర్ అనేది రన్ చేసుకోవాలి. కానీ ఇందులో మనకు ఈ 3 డాట్స్ అనేవి ఎప్పుడూ కనబడుతూ ఉంటాయి. సో జస్ట్ మనం 3 డాట్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మ్యూజిక్ ప్లేయర్ని స్లైడ్ చేసుకుంటూ మన వర్క్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే సాంగ్స్ కూడా వినొచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని షేర్ చేయండి.